నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం ఫీఫా వరల్డ్ కప్ ఖతర్ 2022. గడిచిన 2 వారాల నుంచి మీరు గమనించినట్టయితే ప్రపంచం మొత్తం ఒకే అంశం గురించి చర్చించుకుంటోంది, అండ్ దట్ ఈస్ ఫీఫా. ఇంతకీ అసలు ఫీఫా అంటే ఏంటి, ఫీఫా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, ఇంతకీ ఆ ఫీఫాలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, అలానే ఈ వరల్డ్ కప్ ఖతర్లో జరుగుతుందని అయితే మనకు తెలుసు. బట్ వై ఈజ్ ఇట్ సో స్పెషల్, ఎందుకు అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఆ ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే మ్యాచ్ బాల్ ఉందో దాని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు, అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎంబ్లమ్. అలానే ఖతర్ అన్నప్పుడు QATAR అని రాయాలి కదా, మధ్యలో ఈ స్పేస్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఫీఫా గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, బికాస్ రైట్ నౌ ప్రస్తుతం ఫీఫా వరల్డ్ కప్ జరుగుతోంది కాబట్టి. నవంబర్ 20వ తారీఖున మొదలైంది అండ్ డిసెంబర్ 2nd వీక్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వింటర్ సీజన్. మామూలుగా ఫీఫా వరల్డ్ కప్ ఎప్పుడూ కూడా మే, జూన్, జూలైలో జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీఫా టోర్నమెంట్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఖతర్లో జరుగుతుంది. ఖతర్ అనేది ఒక అరబ్ నేషన్. సౌదీ అరేబియా అవ్వచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవ్వచ్చు, ఒమాన్, యమాన్, ఖతర్ ఆ ప్రాంతంలో ఉంది. సో అక్కడ వేడి చాలా ఎక్కువ. సో వీళ్ళు ఇప్పుడు మే, జూన్, జూలైలో ఒకవేళ ఫీఫా వరల్డ్ కప్ని కండక్ట్ చేస్తే ఆ వేడికి అక్కడ ఎవరు తట్టుకోలేరు, ఎవరు ఆడలేరు కూడా. అండ్ హెన్స్ వాళ్ళు నవంబర్, డిసెంబర్కి దాన్ని చేంజ్ చేశారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఫీఫా వరల్డ్ కప్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వింటర్ సీజన్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, వింటర్ సీజన్ ఎక్కడైనా చలిచలే కదా, అందుకని వాళ్ళు ఎక్కువ రోజులు కండక్ట్ చేయట్లేదు. జస్ట్ 28 డేస్లోనే ఈ ఫీఫా వరల్డ్ కప్ని ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ వేర్ దెర్ విల్ బీ పార్టిసిపేషన్ ఫ్రమ్ 32 కంట్రీస్. నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే 2026 USA, మెక్సికో, కెనడా 3 కూడా కలిపి హోస్ట్ చేస్తున్నాయో ఆ వరల్డ్ కప్లో 48 కంట్రీస్ ఉంటాయి. వేర్ దిస్ విల్ బి ద లాస్ట్ వేర్ ఓన్లీ 32 కంట్రీస్ విల్ బి దేర్. అండ్ ఇక్కడ మీరు ఫీఫా వరల్డ్ కప్ని గమనించవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద స్టేడియమ్స్ విచ్ ఆర్ ఓన్లీ బిల్ట్ ఫర్ దిస్ ఫీఫా వరల్డ్ కప్. అవును, మీరు విన్నది నిజమే. మామూలుగా అన్ని కంట్రీస్లో ముందు ఫుట్బాల్ స్టేడియమ్స్ ఉంటాయి, ఆ స్టేడియమ్స్లో వాళ్ళు మ్యాచెస్ని కండక్ట్ చేస్తారు. బట్ ఖతర్ కొంచెం డిఫరెంట్, చరిత్ర క్రియేట్ చేయాలనుకుంది. వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కంట్రీస్ అని చెప్పాలి, మరి అంత పెద్ద దేశం కూడా కాదు. కానీ ప్రపంచంలో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, ప్రపంచానికి నేనేంటో చాటి చెప్పాలి అని చెప్పి ఏకంగా $229 బిలియన్ ఖర్చు పెట్టింది. దట్ ఈజ్ అ రికార్డ్. అండ్ హెన్స్ ఫీఫా 2022 ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫీఫా టోర్నమెంట్ ఎవర్. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెజిల్ ఫీఫా ఏదైతే 2014వ సంవత్సరంలో జరిగిందో దాని పేరిట ఉంది. అండ్ సెకండ్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి రష్యా 2018ది, తర్వాత వచ్చి 2010 సౌత్ ఆఫ్రికాది, తర్వాత వచ్చి 2006 ఫ్రాన్స్ది. బట్ ఆ అన్ని రికార్డులను బ్రేక్ చేసేస్తూ $229 బిలియన్. రిమెంబర్, $1 బిలియన్ అంటేనే సుమారుగా 8,000 కోట్లు. జస్ట్ ఇమాజిన్. అండ్ దట్టు ఖతర్ 2022లో ఫీఫా వరల్డ్ కప్ హోస్ట్ చేస్తుంది అని 2010లోనే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు అప్పటి నుంచి కూడా వాళ్ళు అంతా ప్లాన్ చేసి కడుతున్నారు. సో ఈ 8 స్టేడియంస్ అన్నీ కూడా ఖతర్లో ఫీఫా వరల్డ్ కప్ కోసమే కట్టారు. అండ్ హెన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టేడియం పేరు చెప్పి ఇది ఏ దేశంలో ఉందని కూడా అడగచ్చు. సో ఆ స్టేడియంస్ పేర్లు గమనించినట్టయితే అల్ బైత్ స్టేడియం, అల్ జనూబ్ స్టేడియం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, లుసైల్ స్టేడియం, స్టేడియం 974. ఇక్కడ మనం 2-3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అసలు ఇన్ని స్టేడియంలు వాళ్ళు ఎందుకు కట్టారు, ఖతర్ ఆల్రెడీ చిన్న దేశం అంటున్నారు కదా, అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 32 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా, ఇన్ని స్టేడియంలు ఎందుకని. గుర్తుంది కదా, ఇది వింటర్ సీజన్లో జరుగుతుంది, వాళ్ళు తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు. సో తొందరగా ఫినిష్ చేయాలంటే మ్యాచెస్ కూడా తొందరగా జరగాలి. సో వాళ్ళు ప్రస్తుతం రోజుకి 4 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు. సో ఇన్ ఎనీ విచ్ 4 స్టేడియంస్ అయితే ఆక్యుపైడ్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇవాళ మ్యాచ్ కండక్ట్ చేశారనుకోండి, మళ్ళీ రేపు వెంటనే మ్యాచ్ కండక్ట్ చేయగలిగే కెపాసిటీలో వాళ్ళు ఉంటారు, బికాస్ దానికి కూడా మళ్ళీ అరేంజ్మెంట్స్ చేయాలి కాబట్టి కుదరదు. అందుకని ఈ 4 స్టేడియంస్కి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఇంకో 4 స్టేడియంస్ని పెట్టారు. సో దట్ ఇక్కడ అక్కడ అలా విధంగా మ్యాచెస్ తొందరగా అయిపోతాయని. అలానే ఈ ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంకి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అదంతా కూడా కాలేజెస్, స్కూల్స్ చుట్టూతా కట్టిన ఒక స్టేడియం చెప్పాలి. సో వాళ్ళు ఈ స్టేడియంని ఎంత ప్లాన్డ్గా కట్టారు అని అంటే, ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ స్టేడియంసే కాదు, వాళ్ళు ఒక సిటీనే కన్స్ట్రక్ట్ చేశారు. ఎస్, మీరు ఉన్నది నిజమే. సో ఈ స్టేడియం స్పెసిఫిక్గా ఏదైతే ఉందో ఇప్పుడు ఫీఫా కండక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి ఆ స్టేడియంని అలాట్ చేసేస్తారు. అలానే దిస్ ఈస్ ద నేషనల్ స్టేడియం ఫర్ ఖతార్. అండ్ దిస్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్, స్టేడియం 974. అన్నిటికీ పేర్లు పెట్టి దీనికేమో 974 అని ఎందుకు పెట్టారని చాలామందికి అర్థం కావట్లేదు. లెట్ మీ టెల్ యూ, ఈ స్టేడియంని కట్టడానికి 974 కార్గో షిప్స్ వచ్చాయి, అందుకే దానికి స్టేడియం 974 అని పెట్టారు. దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, రైట్?
అండ్ ఇక్కడ మీరు ఆ 8 ఇంటర్నేషనల్ స్టేడియంస్ని గమనించవచ్చు. ఎవ్రీ స్టేడియం ఈజ్ అ మార్వల్ అని చెప్పాలి. ఒక్కదానికొకటి అసలు పోలికే లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంది, అన్ని స్పెషల్ డిజైన్సే. బట్ వాట్ ఎవర్ బి ద థింగ్, ఖతర్ ఫీఫా వరల్డ్ కప్ ఈజ్ రియలీ అ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ అని చెప్పాలి. సో ప్రతి ఈవెంట్కి కూడా ఒక థీమో లేదా ఒక స్లోగన్ ఉంటుంది. అలానే మరి ఖతర్ 2022కి వాళ్ళ యొక్క స్లోగన్ ఏంటంటే నౌ ఈజ్ ఆల్, ఇప్పుడే అంతా కూడా. అలా ఎందుకు అంటున్నారంటే వెన్ యూ లివ్ యువర్ డ్రీమ్, రియలైజ్ యువర్ డెస్టినీ అండ్ ఓన్ ద మూమెంట్. నువ్వు దేశం కోసం ఫుట్బాల్ ఆడాలి అని ఒక డ్రీమ్ కనుంటావు, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే టైం నీకు ఇప్పుడు వచ్చింది. అండ్ దట్ ఈస్ ద రియాలిటీ. అండ్ దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి, దాన్ని నువ్వు ఓన్ చేసుకోవాలి. అండ్ దట్స్ వాట్ ఇట్ సేస్, now is all, which is the slogan for Qatar 2022 FIFA World Cup. And now comes one more important part, which is the emblem of Qatar 2022. చాలా మందికి ఇదేదో ఇన్ఫినిటీ సింబల్ లా ఉంది, అది ఇన్ఫినిటీ అయినా కాదా, అసలు ఏంటిది అని తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. లెట్స్ టాక్ అబౌట్ దాట్. This year's emblem design resembles the traditional woolen shawl that men and women wear across the Arab world during the winter months. సో ఈవెన్ చలికాలం ఎక్కడైనా చలికాలమే కదా. అరబ్ వరల్డ్ మామూలుగా ఏంటి, అక్కడ వేడి ఎక్కువ, కానీ అక్కడ చలికాలం వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోవాలి కదా. అందుకని వాళ్ళు ఒక రకమైన షాల్ వేసుకునేవాళ్ళు అనమాట, పురుషులు మహిళలు ఇద్దరు కూడా. ఆ షాల్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది. అందుకే వాళ్ళు దాన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, బికాస్ ద టోర్నమెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వింటర్. అందుకని అలానే మీరు ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు ఫుట్బాల్ని కూడా పెట్టారు. అలానే ఈ డెకరేషన్ కూడా మీరు గమనించవచ్చు. ఇదంతా కూడా ఖతర్ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఆధారంగా చేసుకుని చేశారు. అలానే మీరు ఇక్కడ ఇందాక మనం బిగినింగ్లో అనుకున్నాం, అసలు ఖతర్లో QATAR అంటే మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని. బికాస్ అరబిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్లో ఇట్స్ క్యారెక్టరిస్టిక్ అనమాట, అలా ఒక అండర్లైన్ ఇచ్చి గ్యాప్ వదిలేయడం. సో ఈ ఫీఫా వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మ్యాస్కాట్, అఫీషియల్ మ్యాస్కాట్ ఏంటిది అని అంటే లైబ్ ఈజ్ ద అఫీషియల్ మ్యాస్కాట్ ఫర్ దిస్ ఇయర్స్ వరల్డ్ కప్. ఏదైతే 2022లో జరుగుతుందో దాని యొక్క మ్యాస్కాట్ ఇదనమాట. సో దీని పేరు లైబ్. లైబ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అరబిక్ వర్డ్ మీనింగ్ సూపర్ స్కిల్డ్ ప్లేయర్. సో బాగా ఆడగలిగే క్రీడాకారుడు అని అర్థం. కాకపోతే దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో మీకు కావాల్సింది కూడా మీరు అనుకోవచ్చు. బట్ ఇన్ జనరల్గా ఏదైతే ఫీఫా లేదు, ఏదైతే ఖతర్ ఆలోచించిందో వాళ్ళు సూపర్ స్కిల్ ప్లేయర్ని దృష్టిలో పెట్టుకుని లైవ్ని తీసుకొచ్చారు. నౌ విల్ టాక్ అబౌట్ ద అఫీషియల్ బాల్. ఫీఫా ఎప్పుడైతే ఖతర్లో జరుగుతుందన్న దగ్గర నుంచి చర్చ మొదలైందో, ఎప్పుడైతే ఖతర్లో ఫస్ట్ మ్యాచ్ ఆడారో అప్పటి నుంచి చర్చ ఇంకా ఎక్కువైంది. అండ్ చర్చ ఎక్కువ అవడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఈ అఫీషియల్ బాల్. ద అఫీషియల్ బాల్ ఫర్ ద వరల్డ్ కప్ ఇన్ ఖతర్ ఈస్ ద అడిదాస్ అల్ రిహ్లా. సో ఈ పేరుని కూడా అడిగే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఖతర్ 2022 ఫీఫా వరల్డ్ కప్లో ఏదైతే బాల్ను ఉపయోగించారో దాని అధికారిక నామం ఏంటి అంటే అల్ రిహ్లా. అల్ రిహ్లా ఆ పదం యొక్క అర్థం జర్నీ, ప్రయాణం అని అర్థం. అండ్ మోర్ ఓవర్ ఈ కంపెనీని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ గడిచిన 14 ఫీఫా వరల్డ్ కప్స్కి కూడా అడిదాసే బాల్ని తయారు చేసింది. అండ్ దిస్ ఈజ్ ద 15th టైం. సో ఖతర్లో జరుగుతుంది 15th టైం. సో మీరు జస్ట్ ఇమాజిన్ 14 times 4, 14 4s are 56. అంటే దగ్గర వాళ్ళు లాస్ట్ 60 years నుంచి కూడా అడిదాసే ఫీఫాకి అఫీషియల్ బాల్ స్పాన్సరర్గా ఉంది. వెన్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్, అల్ రిహ్లా మీన్స్ ద జర్నీ, మనకు ఆల్రెడీ తెలిసింది. టు సింబలైజ్ ద స్పోర్టింగ్ జర్నీ ద దోస్ హూ యూజ్ ఇట్ టు టేక్. అంటే ఎవరైతే ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నీ ప్రయాణం ఇక్కడితో ఆగదు, నీ ప్రయాణం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి దానికి అల్ రిహ్లా అనే పేరు పెట్టారు. అల్ రిహ్లా ఈ పదం ఏదైతుందో లేదా ఈ పేరు ఏదైతుందో ఎక్కడి నుంచి తీసుకుని ఉంటారు అని అంటే ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ అ రిఫరెన్స్ టు ఎ ట్రావెలాగ్ రిటన్ బై ఇబ్న్ బతూతా. ఈయన ఒక మొరక్కన్ ట్రావెలర్. ఈయన ఏషియా, అరబిక్ వరల్డ్, అలానే ఆఫ్రికా, యూరోప్ మొత్తం ప్రయాణించారనమాట. ఆయన ఉపయోగించిన ఒక పదం, దాన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. అల్ రిహ్లా ఈజ్ ద ఫస్ట్ వరల్డ్ కప్ బాల్ టు బి మేడ్ ఎక్స్క్లూజివ్లీ విత్ వాటర్ బేస్డ్ ఇంక్స్ అండ్ గ్లూస్, యాజ్ సస్టైనబిలిటీ వాజ్ అ కీ ప్రయారిటీ ఫర్ ద మేకర్స్. వాళ్ళు సస్టైనబిలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలానే ఇట్స్ బోల్డ్ అండ్ వైబ్రెంట్ కలర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ఖతర్స్ కల్చర్, ఆర్కిటెక్చర్, ఐకానిక్ బోర్డ్స్ అండ్ ఫ్లాగ్. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఎవ్రీథింగ్ ఖతర్కి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అలానే ఈ ప్యానెల్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఈ ప్యానెల్స్ని కూడా వాళ్ళు తగ్గించారు. అంతకుముందు 30 కన్నా ఎక్కువ ప్యానెల్స్ ఉండేవి. ఏం లేదు, ఆ కట్అవుట్ షేప్స్ ఏదైతే బాల్ మీద ఉంటాయో వాటిని ప్యానెల్స్ అంటారనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇదొక ప్యానెల్, ఇదొక ప్యానెల్, మళ్ళీ ఇదొక ప్యానెల్. అలా దీంట్లో 20 ప్యానెల్సే ఉన్నాయి, వేరేజ్ ఇంతకుముందు 30 కన్నా ఎక్కువ ఉండేవి. సో ఎప్పుడైతే ప్యానెల్స్ తగ్గిపోతాయో అప్పుడు బాల్ రౌండ్గా ఉండే అవకాశం పెరిగిపోతుంది. సో బాల్ ఎప్పుడైతే రౌండ్గా ఉంటుందో అది ఇంకా ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఈ బాల్ లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న చిప్ పెట్టారు. గాల్లో బాల్ తిరిగేటప్పుడు కూడా ప్రాపర్గా ఏరోడైనమిక్స్ని మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ఇప్పటి వరకు ఏవైతే ఫీఫా వరల్డ్ కప్స్లో ఉపయోగించిన మ్యాచ్ బాల్స్ ఉన్నాయో
వాటన్నిటిలోనే ఫాస్ట్గా ట్రావెల్ చేయగలిగే బాల్. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బాల్ నేను ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నాను, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను, ఏ యాంగిల్లో తిరుగుతున్నాను, నన్ను హిట్ చేసింది ఎవరు అన్నీ కూడా ఆ బాల్ గుర్తుపట్టగలదు. అండ్ అదంతా కూడా 500 టైమ్స్ ఎ సెకండ్. అవును, మీరు విన్నది నిజమే. సెకండ్కి 500 సార్లు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సో దట్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. ఫుట్బాల్లో గోల్స్ చేసేటప్పుడు ఆఫ్ సైడ్ అని ఒకటి ఉంటుంది. అంటే బాల్ ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఆడుతున్నప్పుడు ఆ ఏరియా దాటి అవతల ప్లేయర్ ఎవరు ఉండకూడదు. సో ఒకవేళ ముందు ఒక ప్లేయర్ అక్కడికి వచ్చాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఆఫ్ సైడ్గా డిక్లేర్ చేస్తారు. సో ఇప్పుడు ఈ బాల్ అవన్నీ రికగ్నైజ్ చేస్తుంది అండ్ దట్టు ఆ డేటాను చాలా ఫాస్ట్గా పంపిస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ ఈజీ ఈవెన్ ఫర్ ద మ్యాచ్ అఫీషియల్స్. ఇప్పుడు ఈ అఫీషియల్ బాల్ గురించి ఇంత డిస్కస్ చేసిన తర్వాత కూడా మీరు అనొచ్చు, అసలు బాల్ గురించి ఇంత ఎందుకు జరుగుతోంది అని. లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది 1930వ సంవత్సరం 1930. ఉరుగ్వే అలానే అర్జెంటీనా రెండు కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తున్నాయి. అయితే ఫైనల్ ఉరుగ్వే అర్జెంటీనా ఆడుతున్నాయి. సో ఇప్పుడు ఏ బాల్ని ఉపయోగించాలి అని అర్జెంటీనా అలానే ఉరుగ్వే రెండు కూడా కొట్టుకున్నాయి అనమాట. సో అప్పుడు వాళ్ళు ఒక కాంప్రమైజ్కి వచ్చారు. ఏంటిది, ఫస్ట్ హాఫ్లోనేమో అర్జెంటీనా వాళ్ళు ఏ బాల్ తీసుకొస్తే ఆ బాల్తో ఆడదాము, సెకండ్ హాఫ్లోనేమో ఉరుగ్వే వాళ్ళు ఏ బాల్ తీసుకొస్తే ఆ బాల్తో ఆడదాము అని అనుకున్నారు. సో ఫస్ట్ హాఫ్లో అర్జెంటీనా వాళ్ళు బాల్ పిక్ చేశారు కదా. సో అప్పుడు స్కోర్ ఏమో 1-2 అర్జెంటీనాది, వాళ్ళ బాల్ యూజ్ చేశారు కాబట్టి. ఉరుగ్వే 1. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉరుగ్వే వాళ్ళ బాల్తో ఆడాలి కదా. వాళ్ళ బాల్తో ఆడిన తర్వాత స్కోర్ 4-2 అయిపోయింది. అంటే ఉరుగ్వే వాళ్ళు 3 గోల్స్ చేయగలిగారు కానీ అర్జెంటీనా వాళ్ళు 1 గోల్ కూడా చేయలేకపోయారు. అందుకని ఫీఫా గురించి ఎంత డిస్కషన్ అయితే జరుగుతుందో ఫీఫా బాల్ గురించి కూడా అంతే డిస్కషన్ జరుగుతుంది. ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. అండ్ ఈ ఫీఫా వరల్డ్ కప్ 2022కి సంబంధించి ఇంకో హిస్టారికల్ థింగ్ ఏంటంటే ఫీమేల్ రిఫరీస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు రిఫరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేల్స్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఫీఫా ఈవెంట్లో ఫీమేల్ రిఫరీస్ ఉన్నారు. The FIFA World Cup Qatar 2022 will be the first tournament to witness the participation of female referees. And నిజంగా చెప్పండి, that's a historical move. The decision to select 3 female referees and 3 assistant referees FIFA as part of the finals in Qatar indicates the development of women in football. మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్న సంగతి మనకి తెలుసు. దాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాము, ఎప్పటికప్పుడు మనం సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాము. అండ్ దాంట్లోనే ఒక భాగం ఫుట్బాల్లో కూడా వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. నాట్ ఓన్లీ దట్ ఫీమేల్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫుట్బాల్, వాళ్ళకి కూడా ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు రెఫరీస్గా కూడా డెసిజన్స్ తీసుకునే ఇది కూడా వాళ్ళకి వచ్చింది అంటే నిజంగా అది ఒక చరిత్ర అనే చెప్పాలి. సో ఫీఫా వరల్డ్ కప్ 2022 గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. కానీ చాలామంది ఇప్పటికీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తున్నారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు అన్న సంగతి నాకు తెలుసు. ఫీఫా FIFA అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్స్. సో ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక ఫుట్బాల్ అసోసియేషన్ ఉంటుంది. వాటన్నిటికీ కూడా ఒక ఫెడరేషనే ఈ ఫీఫా. దీని యొక్క ప్రధాన కార్యాలయం జ్యూరిచ్లో ఉంది. జ్యూరిచ్ అనేది స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. స్విట్జర్లాండ్ దేశం ఐరోపా ఖండం, యూరోప్ కాంటినెంట్లో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జ్యూరిచ్ ఈజ్ నాట్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్, రాదర్ బర్న్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. సో ఈ ఫీఫాలో ప్రస్తుతం ఎన్ని కంట్రీస్ క్లబ్స్గా ఉన్నాయి అని అంటే 211 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ ఫీఫాలో. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. కొత్త విషయాల గురించి తెలుసుకుంటూనే ఉండండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.